అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈజీగా ఫాస్ట్గా ఒక బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ మీ ఇష్టం ఎలా అయినా తినొచ్చు. నేను ఒక సింపుల్ రెసిపీ చూపిస్తాను. ఇది మాత్రం మా ఇంట్లో దగ్గరగా 6 to 7 months నుంచి ఇది క్యారీ ఆన్ అవుతుంది. నేను తెలిసిన వాళ్ళు చాలామంది రెసిపీ అడిగారు, తెలుసుకున్నారు, తింటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. చూపించాను కదా క్వాంటిటీ. ఓట్స్ అనేవి రోల్డ్ ఓట్స్ తీసుకోవాలన్నమాట. అవి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ చియా సీడ్స్. మీరు ఓట్స్ ఎంత మెజర్ కావాలి అంటే అంత వేసుకోండి. నేను సుమారుగా ఒక 10 grams ఉంటాయేమో అని అనుకుంటున్నాను. 10 to 15 grams. తర్వాత ఇదిగోండి కిస్మిస్. ఇట్లా హ్యాండ్ఫుల్గా తీసుకొని ఒక్కొక్క దాంట్లో, అంటే మేము నలుగురం కనుక 4 బౌల్స్లో వేసుకొని చూపిస్తున్నాను. మీరు ఎంతమంది కావాలంటే అంతమంది. ఇది నైట్ టైం సోక్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవి కొంచెం హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్లో ఇలా సోక్ చేసుకొని, చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఫ్రిడ్జ్లో అక్కర్లేదు, ఇలా మామూలుగా పెట్టేసుకున్నా సరిపోతుందనమాట. నైట్ ఇలా పెట్టేసి ఒక మూత పెట్టేస్తే చక్కగా సోక్ అవుతాయి. ఇదిగోండి చూడండి, మార్నింగ్కి ఇట్లా సోక్ అయి ఉంటాయి. వాటర్ అసలు ఏముండదు. చక్కగా చియా సీడ్స్ ఇంకా ఓట్స్ కూడా చక్కగా వాటర్ పీల్చుకొని అది బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ప్రిపరేషన్ చేసుకోవాలి. ముందు రోజు నైటే మనం బాదం వేసుకోవడానికి నానబెట్టుకోవాలన్నమాట. తొక్కు తీసేసిన బాదం ఇట్లా నేను కట్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు మామూలుగా డైరెక్ట్గా వేసుకొని తినేయచ్చు. అయితే మాకు కొంచెం నిక్కులు ఎక్కువ కదా, అందుకని చెప్పి ఇలా కట్ చేసి వేస్తాను. అవి వస్తే వద్దు అని చెప్పి పక్కన పెట్టేసేవాళ్ళు మా ఇంట్లో చాలామంది ఉన్నారులేండి. తర్వాత దీనికి ఒక ఇంపార్టెంట్ పౌడర్ ఉందండి. ఇది డ్రై ఫ్రూట్స్ మొత్తం రోస్ట్ చేసుకొని ఫస్ట్, తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా బిచ్చా వేసుకున్నాను, మెత్తగా గ్రైండ్ చేయలేదు. ఎవరికన్నా రెసిపీ కావాలంటే మెసేజ్ చేయండి, నేను అది ఫుల్ వీడియో చూపిస్తాను. ఇక్కడ ఫ్రూట్స్ మీరు పొమగ్రానేట్ సీడ్స్ అయితే మాకు చాలా బాగున్నాయి. మీరు కావాలంటే బనానా వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు, కివీ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ 2 bowls పెరుగుతో తింటాము, 2 bowls పాలతో తింటాము. అంటే 4 బౌల్స్ ఒక్కళ్ళే తినమండి. నలుగురు ఇంట్లో మనుషులవి 4 బౌల్స్ తింటాము. పెద్దవాళ్ళం ఇద్దరిమి పెరుగుతో తింటాము. పిల్లలకి మాత్రం పాలతో ఇస్తానన్నమాట. మనకి పెరుగు అయితే చాలా మంచిదని నేను అనుకుంటాను. ఎందుకంటే పొద్దున్నే ప్రోబయోటిక్స్ కూడా మనకి హెల్తీ గట్కి మంచిది. పిల్లలకి చెప్తుంటే అది అర్థం కావట్లేదు. సరే, వాళ్ళకి అలా ఇష్టం కనుక పాలతో క్యారీ ఆన్ చేస్తున్నాను. నన్ను అడిగితే మాత్రం పెరిగే బెస్ట్ అండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది. అయితే దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. ఏంటంటే డేట్స్ అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా స్వీట్నర్ అనేది ఏమీ ఉండదు. నా దాంట్లో అయితే నేను డేట్స్ వేసుకోనండి. ఇది కొంచెం చూపిస్తున్నాను చూడండి. ఇట్లాంటి డేట్స్ అయితే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అయితే ఇందులో కూడా చిన్న చిన్నగా చాప్ చేసి మనం బాదం లాగా వేసుకుంటే ఒక్కొక్క బైట్కి మనకు ఆ స్వీట్నెస్ అనేది బాగా తెలుస్తుంది. దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఒక్కసారి ట్రై చేసి మీలో ఎంతమంది ఫ్యాన్స్ అవుతారో ఈ బౌల్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.